ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి, చెప్పమ్మా. గురుగారు, పెళ్లిళ్ళ సీజన్ అయితే వచ్చేసింది. అవును తల్లి. సో చాలా మంది కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు. అవునమ్మా, జ్యోతిష్యాలు. అయితే వాళ్ళు చెప్పే మాటలు కొన్ని ఉంటాయండి. అవునమ్మా. మీకు పెళ్లి అవ్వట్లేదు అంటే నాగదోషం ఉంది లేదా కుజ దోషం ఉంది అంటారు. అవునమ్మా. కేవలం పెళ్లిలకు ఒక్కటే ఎందుకు అంటూ ఉంటారండి? అంటే వ్యాపారాలు ఉన్నాయి, ఇంకేవేవో ఉంటూ ఉంటాయి. వాటికి అనకుండా కేవలం పెళ్లి విషయంలో ఒక్కటే మీకు నాగదోషం ఉంది అందుకే అవ్వట్లేదు, ఈ పరిహారం చెయ్యండి అంటూ ఉంటారు. ఎందుకని పెళ్ళిళ్ళకే అంటూ ఉంటారు? చూడమ్మా, పెళ్ళి అనే విషయం మాట్లాడినందుకు నీకు ప్రత్యేకంగా ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది యువకుల్లో ఆడపిల్లలు, తర్వాత యుక్త వయసుకు వచ్చిన మగవాళ్ళు, ఆడవాళ్ళు దోషం ఉన్నది అనేసరికి నిజంగా దోషం పోయిందా లేదా, చేపించుకున్న తర్వాత అయినా సంబంధాలే ఎందుకు వస్తలేవు, సంబంధాలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అన్న డౌట్లో నన్ను చాలామంది సంప్రదించారు. చాలామంది పురోహితులు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మ నీ యొక్క జాతక చక్రంలో సర్పదోషం ఉంది అంటారు, తర్వాత శ్రీకాళ సర్పదోషం ఉంది అని అంటారు, కుజదోషం అంటూ ఉంటారు. చూడమ్మా, సర్పం అనేది మీరు అన్నట్టుగా మొట్టమొదటి నీవు తెలుసుకోవాల్సింది, ఒక హిందూ సాంప్రదాయంలో పెళ్ళికే ఎందుకు అడ్డం వచ్చింది. పెళ్ళికి ఎందుకు అడ్డం వచ్చిందంటే అమ్మ, మన పురాణాలలో ఒక సర్పం ద్వారానే మాంగళ్యాన్ని అంటే మెడలో ఉన్న పసుపు తాడుని చేసిన రుజువులు ఉన్నాయి. పసుపు తాడుని సర్పంతోనే చేశారు, అంటే అదొక రూపం ఎత్తి, సర్పరూపం ఎత్తిన తర్వాత మెడలోకి వచ్చింది, తర్వాత తాలిబట్టు పసుపు రంగులా మారింది అనేది చరిత్రలు ఉన్నాయి. అదొక వేరే విషయ వివరణలో ఉన్న తంతు అది. కాబట్టి పెళ్ళికే ఎందుకు అడ్డం వస్తుంది ఒక సర్పం అని అంటే అమ్మ, వీళ్ళకే ఎందుకు అడ్డం వస్తుంది పర్టిక్యులర్గా, వేరే వీళ్ళకి ఎందుకు వస్తలేదు, కొంతమందికి ఎందుకు వస్తుందంటే అమ్మ, వీళ్ళు ఒక కుటుంబానికి సంబంధించిన విషయ వివరణలో తప్పులు చేసిన వ్యక్తులకి మాత్రమే వస్తుంది. అంటే కుటుంబాల్లో తప్పులు చేస్తే సర్పానికి సంబంధం ఎలా వస్తుంది అని అంటే అమ్మ, వీళ్ళు సర్పం యొక్క కుటుంబానికి చేసిన వ్యక్తులే అని చెప్పాలి. ఎందుకంటే పురోహితులు కూడా చెప్తారు, నాగబంధనం అనేది అంత పెద్ద పెద్ద చరిత్రలే రాసున్నాయా, చరిత్రలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పాము పుట్టలో ఉన్నప్పుడు దాన్ని కొట్టడమో, లేకపోతే పుట్టని తవ్వడమో, లేకపోతే అది ఏదైనా కార్యకలాపాల ధర్మ కార్యక్రమాల నిమిత్తం దాని పనిలో అది ఉంటే దాన్ని వీళ్ళు ఏదైనా పెకిలించడం లాంటివి చేసి రాయితో కొట్టడం, కట్టెతో కొట్టడం, లేదా చంపడమో చేయడం చేత దాని యొక్క శాపానికి గురవుతారు తల్లి. వీళ్ళంతా గురవడం గత జన్మ పాప పుణ్యాల ఫలితాలు అంటారు వీటిని. ఆ గత జన్మ ఎలా చెప్తారు గురువు గారు, ఇంత ఆధునికమైన ప్రపంచంలో అలా ఉంటుందంటారే అంటే అమ్మ, మరి ఇంత ఆధునికమైన ప్రపంచంలో ఉన్న విగ్రహాల దేవతలు ఎక్కడున్నారు? ఎప్పుడో నీవు నేను పుట్టనప్పుడు ఉన్న 100 ఏళ్ళ చరిత్రలు ఉన్న గుడిలన్నీ నువ్వు ఎలా దర్శనం చేసుకుంటున్నావు? మరి ఇప్పుడు కొత్తగా కట్టుకునే నీ జనరేషన్కి తగ్గట్టుగా నువ్వు ఒక విగ్రహాన్ని నువ్వు నెతలో పెట్టుకుని తిరగచ్చుగా, ఈయన దేవుడు కాదు నా మనిషి అని చెప్పేసి. అలా ఉండదు. ఎందుకంటే ఏ జన్మ పుణ్యఫలం అనేది పరమాత్ముడు రాసి పెడతాడు, కారణ జన్మలకి కారణం రాస్తాడు, అకారణ వాళ్ళకి మళ్ళో కారణం రాస్తాడు అనేది జాతక బలం తల్లి. ఇప్పుడు నీకు ఒక మామూలు సాధువు కానీ పురోహితుడు కానీ ఎందుకు చెప్పాలి? నీ పక్కనే ఉన్న నీ స్నేహితుడు చెప్పొచ్చు కదా నీకు దోషం ఉంది అని. ఎందుకు చెప్పలేడు అంటే అమ్మ, నీ విలువైన విద్య వేరు, పౌరహిత్యానికి సంబంధించిన విద్య అర్హత వేరు, ఒక సాధువు లక్షణానికి గురుస్థానానికి ఉన్న చదువులు వేరు. కాబట్టి ఏంటంటమ్మా, నీ యొక్క తలరాతని రాసినప్పుడు పరమాత్ముడు చేసిన వెసులుబాట్లు, పొరపాట్లు, నువ్వు చేస్తున్న ఏదైతే గొప్ప గొప్ప పనులకి కారణాలు, ఈ మలుపులో ముళ్ళుంది, ఈ మలుపులో సర్పం ఉందని చెప్పడానికి రుజువులే ఈ జాతకాలు. ఇప్పుడు నీకు సర్పదోషం ఉన్నది అని చెప్పడానికి అమ్మ, నీ శరీరంలో కొన్ని అణువులు ఉంటాయి, నీ జాతకంలో కొన్ని కనబడతాయి, నీ యొక్క స్థితిగతులు నువ్వు పుట్టిన నక్షత్రాల తేదీల బట్టి చెబుతారు. కాబట్టి వాటికి వివరణ ఇచ్చి చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు 100ల్లో ఉన్నారు. చాలామంది ఆ దోషం అనేది శ్రీకాళహస్తికే వెళ్తూ ఉంటారు, ఎక్కడ ఎక్కువ శాతంగా గుడులు లేవు కాబట్టి. ఎందుకంటే అమ్మ, శ్రీకాళహస్తి అనేది ఏంటంటే అక్కడ పాముకు సంబంధించిన ప్రత్యేకమైన పూజలు జరిగి తండ్రినే గెలిచిన ఒక తరుణం, పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి, ఆయన పెట్టుకున్న ప్రియమైన స్థానం అది. కాబట్టి అక్కడికి పోతే సాక్షాత్తు నాగదేవతకు కానీ ఆదిశేషువుకి కానీ విలువిచ్చిన వాళ్ళం అవుతామన్న ఒక నానుడి రాను 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 శ్రీకాళహస్తి గుడిలోనే వెళ్ళి ఈ నాగదోషం, సర్పదోషం ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటారమ్మ. అక్కడ పోయినప్పుడు ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళబడి నువ్వు 70% దోషంలకి నుంచి బయటపడ్డట్టే. ఎందుకంటే పరమాత్ముడు నిలయం చేసుకున్న ఒక మూగ జీవులకి ఇచ్చిన స్థానం అది. అంటే నాగా జాతికి సంబంధించిన విలువ ఇచ్చేసినట్టే, అంటే ఒక గోపురం, ఒక గుడి ఇచ్చినట్టుగా తండ్రి అక్కడ. కాబట్టి అమ్మ, అక్కడికి పోవడం వల్ల పురోహితులు చదివిన మంత్రాల వల్ల నీవు
ఒక మంచి జీవితానికి ఆ యొక్క దోషం నుంచి బయటపడ్డామని మళ్ళీ పెళ్లికి సంబంధించిందో ఇంకేదైనా జీవితంలో ముందుకెళ్ళే అవకాశాలు కనబడతాయమ్మ. ఇప్పుడు సర్పాల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా అలాంటిది ఎలా వస్తుంది అనవచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి పెళ్లి అవ్వట్లేదు అంటే చాలా మట్టుకు కుజదోషం ఉంది, లేకపోతే ఎక్కువగా నాగదోషం ఉంది అందుకే పెళ్లి అవ్వట్లేదు అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాస్తవం తల్లి. ఆడవాళ్ళు ఏంటంటే అమ్మ, ఒక ఆడపిల్లకి జీవితకాలం చక్రంలో ఏముంటుందంటే అమ్మ, మాంగళ్యం అనేది తాలిపొట్టు మెడలో ఉండాలన్న కోరిక చాలా బలమైనది. తర్వాత బిడ్డను కనాలనే ఒక కోరిక చాలా బలంగా ఉంటుంది, నా కడుపు పండాలి అని అనేది. ఒక ఆడబిడ్డకి ఉన్నంత పెళ్లి మీద ఆశ, భవిష్యత్తు మీద ఒక ఆలోచన మగవాళ్ళకి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే అమ్మ, ఎక్కువ శాతంగా సన్యాసులు మగవాళ్ళే అయ్యారు కానీ ఆడవాళ్ళకి కారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ, ప్రతి ఆడబిడ్డ కూడా వింటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక తాలి బొట్టు ఉండాలి, పసుపు కొమ్మ అయినా పర్లేదు ఉండి, నా నుదుటిన తర్వాత నా మధ్య పాపడంలో బొట్టుండి గౌరవించబడి నేను సౌభాగ్యవతిలాగా ఉండాలి. నేను ఒకవేళ సౌభాగ్యవతిలాగా నా జీవితం మొత్తాన్ని నేను గెలవలేకున్నా కాలమన్నా సౌభాగ్యవతిలాగా చేయాలి, సౌభాగ్యవతిలాగా సావాలి అని అంటారు. ముండ మోయొద్దు మేము అని కొంతమంది అంటారు, గుర్తుందా తల్లి? సౌభాగ్యవతికి మన ప్రపంచంలో ఉన్న విలువ ప్రత్యేకమైనది. అందుకని ఏమంటున్నా అంటమ్మా, ఆడపిల్లలకి ఎందుకు ఉంటుందంటే ఆ ఆడపిల్లల యొక్క ఆలోచన ఒక కుటుంబాన్ని మొత్తాన్ని మార్చగలదమ్మా. కాబట్టి ఆడవాళ్ళకి ఎందుకు కనబడుతుంది, ఆడవాళ్ళకి కనబడుతుంది అంటే అమ్మ చూడు, సర్పదోషం అనేది ఈరోజు ఒక విషయ వివరణ తీసుకున్న లక్ష్మికే తగలదు. అది లక్ష్మి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క తల్లిదండ్రులు అంటే వంశాధిపత్యం ఉన్న చరిత్రకి ఇది ఆనవాళ్ళు. కేవలం లక్ష్మి పోయిన జన్మలో చేసిందని ఇక్కడ అనట్లేదు నేను, ఒక వంశ పునాది చెబుతున్నా అమ్మ. ఆ వంశం మొత్తం శాపం పెట్టేసింది అనుకుందాం, సర్పం ఆ రోజు ఇబ్బంది పెట్టింది అనుకుందాం. నేను లైవ్గా చెప్తా అమ్మ, ఈ త్రిశూలం తీసుకొని నేను ఇబ్బంది పెడితే నువ్వేమంటావు? నన్ను కొట్టేశారు, అభంశుభం తెలియదని చూస్తా, నీ ఎంతో ఎన్ని జన్మలైనా నేను సాధిస్తా. ఇది వాళ్ళు పెట్టే శాపం. ఇప్పుడు ఒక ఆడబిడ్డకే ఎందుకు కావాలి? చూడమ్మా, నీవు కడుపులారా కనుక్కున్నావు పిల్లల్ని కాబట్టి చెప్తున్నా ఏంటంటే, నీ బిడ్డకు పడే దెబ్బ ఎంత నొప్పి అవుతుందమ్మా నీ మనసుకి, నీ బిడ్డకు కూడా కాదు సాక్షాత్తు అంతా. కాబట్టి ఆ దోషాలన్నిటికీ అర్థం ఏంటంటే, భగవంతుడు వేస్తున్న విచిత్రమైన వేషాల్లో ఇది ఒకటే. పిల్లలు మన ముందు పడుతూ ఉంటే చూస్తున్నప్పుడు పడే ఆ మనోవేదన వర్ణనాతీతము తల్లి. అందుకని జన్మ నక్షత్రాలు చూడడం అనేది చాలా ముఖ్యమైనది. నీవు ఏ పాపం చేస్తావు అనేది తెలుసుకోవడం ఇంకా ముఖ్యమైనది. ఆ పాప ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారో అనేది తెలుసుకోవడం, అంటే సరైన గురువా, సరైన సాధువా, సరైన పురోహితుడా, సరైన పంతులు గారా, ఇవి తెలుసుకోగలిగి న్యాయం ధర్మం అనే విషయం వైపు మనం ఇంత పుణ్యమైన జీవితానికి అడుగు పెట్టడం కారణం తెలుసుకుంటే అమ్మ, ప్రతి ఒక్కరికి ఒక మార్గం. అందరం మట్టిలోకి వెళ్తాం, కాకపోతే మనం కోరుకునే కోరిక ఏంది? మట్టిలోకి వెళ్ళినా కూడా బ్రతకాలమ్మా. ఇక్కడ ఉండి నువ్వు మట్టిలో ఉన్నట్టు ఉండకూడదు. అంటే మనిషి బ్రతుకున్నప్పుడు చనిపోతున్నాడు, అసలు ఈ సొసైటీలోనే ఏడో ఆ మనిషి అని అంటారుగా, అలా వద్దు అంటున్నాను. ఎందుకంటే జీవితం అంటే తెలుసుకొని మరో జన్మకి కూడా నువ్వు ఆ విలువ సంపాదించాలంటే నీవు ఉన్నప్పుడే నీ యొక్క విలువని, నీ యొక్క ఆ యొక్క మంచితనాన్ని చూయించి నలుగురికి ఉపయోగపడంలాగా ఉండడం అనేది ముఖ్యమైనది. కాబట్టి మంచి పనులు చేసి నీవు చనిపోయినా బ్రతుకమంటున్నాము. కానీ ఇప్పుడు నువ్వు చేసే ఈ పనులన్నిటికీ మనిషిలాగా ఉండి కూడా నువ్వు చనిపోయినట్టే కదా తల్లి. కాబట్టి మనం ఒక సర్పదోషానికి గురి కావట్లేదు తల్లి, ఒక కుటుంబం అంతా దానికి బాధ్యత. ఆ బాధ్యతని స్వీకరించాలి అంటున్నా. తెలుసుకోవడానికి పురోహితులు ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కరెక్ట్ సమయానికి కరెక్ట్ విషయం కరెక్ట్గా చెప్పినప్పుడు ఆ దోషంలో నిజమైన బలం పరమాత్ముడి ఆజ్ఞ న్యాయంగా ధర్మంగా ఉన్నది అని అంటే అమ్మ, లక్షల్లో పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు మగపిల్లవాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్గా చెప్పగలిగి తెలుసుకోవడం అనేది మనం చెయ్యాలి. అలా అని దాన్ని అపనమ్మకంగా కొట్టిపడేయద్దు అంటున్నాను. నాగదోషమే ఉండి పెళ్ళి అయితలేదు అన్నప్పుడమ్మా ఎంతటి బాధ అనిపిస్తుంది. అరే, అందరికీ ఈ వయసులో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతే నా పిల్లలకి అవుతలేదు, తల్లిదండ్రులు బాధ కాదా అంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది, ఆ బాధ ప్రతిరోజు ఎన్ని అవుతుంది. కాబట్టి కుటుంబంతో కూర్చొని చేయాలి. అది నీకు ఉంది కదా దోషం అనేసి నిన్ను ఎక్కడో గుహలో తీసుకొని పాము కూడా కూర్చోబెట్టి చేసేది కాదు కదా తల్లి. అది పరమాత్ముడి ఆజ్ఞలో, పరమాత్ముడి పర్యవేక్షణలో కుటుంబం అంతా కూర్చొని, తండ్రి ఏ జన్మలో ఏ పాపపుణ్యం చేశామో మేము ఈ వంశవృక్షానికి ఈరోజు వారధులమయ్యాం, మీకు వచ్చాము, మీ చరణాల్లో ఉన్నాం, అందరినీ కాపాడండి అంటే అప్పుడు పురోహితులు వేదమంత్రాలన్నీ చదివి మిమ్మల్ని చూయిస్తారు. అగ్గదిగో ఆ రోజు నీవు పెట్టిన శాపగ్రస్తులు వచ్చారు, ఏమంటావు? వచ్చారా? ఆహా, వచ్చారు కదా, ఇప్పుడు క్షమించేస్తున్నాను వాళ్ళని అనేది నీవు వచ్చాకే జరుగుతుంది. ఎందుకంటే అమ్మ, ఇక్కడ నీవు పొయ్యి అక్కడ పికలిచ్చావు కదా ఆ రోజు, ఆ జన్మలో.
కాబట్టి వాళ్ళ ఇంటికి పోవడం, నా ఇంటి గడపకు వస్తావురా చూసుకుంటా, నీకు నా అవసరం కాదురా, నా అవసరం కోసం నువ్వు 100 జన్మలు ఎత్తాలి, ఇవన్నీ ఊరికే రాలేవు తల్లి. పగ, ప్రతీకారం, ఆక్రోశం. కాబట్టి మానవుడికి పైశాచికత్వం అనేది రాలేదు, చరిత్ర రప్పించింది అది. అందుకనే ఎంత చింతపండు అయినా ఎంతటి ఉల్లికాయ కోస్తామంటారుగా, దానికి విలువలు ఊరికే రాలేదు. చింతాకంట రూపాయలు మానవుడి. చింత చెట్టు ఎంత పెద్ద ఉంటుందమ్మా, ఒక్క ఆకుకి ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆకులు ఉంటాయి, వందలే, అంటే అన్ని రూపాయలు మానవుడి అంటున్నా. కాబట్టి చింత చెట్టుకి ఉన్న రూపాయలకే అంత విలువ ఉంటే మరి మొదలకి ఎంత విలువ ఉండాలి తల్లి. అలా కొన్ని తెలుసుకోమంటున్నాను. నిమ్మలంగా నీవు అడిగిన ప్రశ్నకి ఏంటంటమ్మా, చాలామంది బాధపడుతున్నారు నాగదోషం వల్ల. అలాంటి విషయాలకు మార్గాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకొని ముందుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు బాగుపడితే ధర్మమే గెలుస్తుంది కదమ్మా. దాన్ని అపవిత్రం చేయకూడదు అంటున్నాను నేను. అది తల్లి విషయం. థ్యాంక్ యూ గురుగారు. ధర్మం రక్షతి రక్షత.